ఓకే, కొల్లూరి శ్రీనివాసరావు గారు, ప్రెసిడెంట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ సపరర్స్. ఓకే ఓకే, చెప్పండి అన్న. ఈ సపరర్స్ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం కోసమే మా పోరాటం. మేము కూడా ఈ పోరాటం నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. ఓకే, అయితే ఒక రియల్ ఎస్టేట్ ఉన్నారు, ఏ రాజకీయ పార్టీకి కూడా మేము వ్యతిరేకం కాదు, ఏ రియల్ ఎస్టేట్లో కూడా వ్యతిరేకం కాదు. మేము మోసం చేసే వాళ్ళకు ఒక 10 to 11 ఉత్త వైట్ పేపర్ మీద ప్లాట్లు గీసి ఒక్కొక్కరికి 10 ప్లాట్లు అమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంటి వాళ్ళకి వ్యతిరేకము. ఒక బిల్డర్ ఉన్నాడు, ఒక రైతు దగ్గర 2019లో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇంతవరకు రైతులకు మా నామినల్ అమౌంట్ ఇచ్చి ఇంతవరకు పర్మిషన్ తెలియదు, ఇంతవరకు ఎలాంటి వాళ్ళకు డబ్బులు ఇస్తలేడు. మోసాలకు వ్యతిరేకం. దీని మీద ప్రజాస్పందన తీసుకొస్తాం, ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొస్తాం. దీంతో రిటైర్డ్ జడ్జీలు కలిసినాము, రిటైర్డ్ ఐఏఎస్ఐలు కలిసినాము, మేధావులు కలుస్తున్నాము, మీలాంటి జర్నలిస్టులు కలుస్తున్నాము. అందరి సహకారంతో ముందుకు పోవాలనుకుంటున్నాం అన్న. అది మంచి ఆలోచన. ఎందుకంటే చాలా రియల్ ఎస్టేట్ మోసాలు క్యూనిస్ ఆఫీస్ కాడికి కూడా ఇప్పుడు కూడా బయట 10-20 మంది ఉన్నారు బయట. మాది ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది, మాది అధికారికంగా వెబ్సైట్ కంప్లైంట్ తీసుకుంటాం, నార్మల్ గా తీసుకోము. www.realestatesuppers.com అని ఎవరైనా సఫర్ అయిన వాళ్ళు వెబ్సైట్ కంప్లైంట్ చేస్తే మీకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. కలుస్తాం అన్న.